శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. ఆపదాం పార్తారాం దాతారాం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దాంతి ప్రచోదయాత్. తత్పురుషాయ విద్మహి మహాసేనాయ ధీమహి తన్నో షణ్ముఖः ప్రచోదయాత్. సా ఈశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వ ప్రచోదయాత్. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహువే కేతువే నమః. ఓం కోణాస్త పింగళో బబ్రు కృష్ణో రౌద్రాణకమః సౌరి శనిశ్చైవ మనః పిపలదేవ నమస్తుతే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకు నమస్కారం. నేడు తామస మన్వంతరంలో జరిగిన గజేంద్ర మోక్ష ఘట్టాన్ని సంక్షేపంగా నేను వివరణ చేస్తాను. శ్రద్ధాళులై వినండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. నా వీడియో లైక్ చేసి షేర్ చేయండి. శ్రీ మహావిష్ణు అనుగ్రహం కలిగి మీరు కూడా అంతిమంగా వైకుంఠం చేరుకుంటారు. మన్వంతరాలు 14. ఈ గజేంద్ర మోక్షం ఘట్టం జరిగింది 4వ మన్వంతరంలో. ఇప్పుడు జరిగేది 7వ మన్వంతరం. 4వ మంత్రం తామస మన్వంతరం. ఇప్పుడు జరిగే మన్వంతరం 7వ మన్వంతరం వైవస్వత మన్వంతరం. తామస మన్వంతరంలో పాల సముద్రంలో త్రికుటాచలం అని ఒక పెద్ద పర్వతం ఉండేది. ఆ పర్వతానికి 3 శిఖరాలు ఉండేటివంట. ఒకటి బంగారు శిఖరము, ఒకటి వెండి శిఖరము, ఒకటి ఇనుపు శిఖరం ఉండేది. ఆ కొండ గుహల్లో కొన్ని వేలు సంఖ్యలో ఏనుగులు నివసిస్తూ ఉండేటివి. అవి చీకటి పడంగానే అవి బయటకు వచ్చేటి అన్నమాట. ఇప్పుడు వ్యాసమహర్షి కుమారుడు సుఖమహర్షి పరీక్షిత్కి భాగవతం చెప్తూ తామస మన్వంతరంలో జరిగిన గజేంద్ర మోక్ష ఘట్టాన్ని ఆయన వివరణ చేస్తూ, పరీక్షిత్, తామస మన్వంతరంలో ఒక ఏనుగు సరోవరంలో దిగింది. ముసలి కాలు పట్టుకుంది. 1000 సంవత్సరాలు నరక యాతన అనుభవించింది. చిట్ట చివర ఇక ప్రాణం పోయే సమయంలో ఆ ఏనుగుకి భగవంతుడు జ్ఞాపకం వచ్చాడు. ఆయన భగవంతుడు శ్రీమన్నారాయణుడిని ఎప్పుడైతే ప్రార్థించిందో వైకుంఠం నుంచి నారాయణుడు వచ్చి ఆ ఏనుగుని రక్షించి తనతో పాటు ఏనుగుని మోక్షం వైకుంఠానికి తీసుకెళ్ళాడు అని చెప్తాడు. అప్పుడు అభిమన్యుడు కొడుకు పరీక్షిత్ అంటాడు, గురువుగారు అలా 2 ముక్కల్లో చెప్తే కాదయ్యా, నాకు దాన్ని వివరణ చేయండి, కృప దయచేసి నా మీద కృప కలిగి అని ఆయన ప్రార్థించాడు. అంటే ఎప్పుడైనా కానీ శిష్యుడికి వినాలా అనే కుతూహలం ఉంటే ఇక గురువుగారు చెప్పకుండా ఉండలేరు. ఆ జిజ్ఞాస ముందు ఉందా లేదా అని గురువులు పరీక్షిస్తారు శిష్యుల్ని. అందుకే ఆయన సంక్షేపంగా చెప్పాడు, 4 ముక్కల్లో చెప్పిండు. ఎవడైతే వినదలుచుకోలేడో వాడు గమ్ముకుంటాడు, వాడు అడగడు. ఇంకా ఇప్పుడు పరీక్షిత్తు పరమ భాగవతుడు. ఆయన దాన్ని సంపూర్ణంగా వినాలా అనే ఆయనకి జిజ్ఞాస ఉంది కాబట్టి గురువుగారిని అడిగారు. అయితే గురువుగారిని శిష్యుడుగా అడిగితే చెప్పకుండా ఉండలేడు. ఎలా అంటే ఇప్పుడు ఒక ఆవు దూడ పోయి పొదుగులో వచ్చేసి 4 గుద్దులు గుద్దితే ఆవు ఎలా అయితే పాలు వదిలేస్తుందో అలాగే గురువుగారు కూడా శిష్యుడు వినాలా అనే కుతూహలంతో గురువుగారిని కానీ ప్రార్థిస్తే ఆయన చెప్పకుండా ఉండలేడు. ఒక్కసారి ఆవు వచ్చేసి తన దూడకి పొదుగులో పాలు విడిచిపెట్టిందా, మళ్ళీ దాన్ని ఆపడం వచ్చేసి ఆవు తరం కాదు. ఆ దూడ తాగద్ది, మిగిలిన పాలు మనం పిండుకొని ఆ శివుడికి వచ్చేసి అభిషేకం చేసుకుంటే మనకు పుణ్యము పురుషార్థం మనకు కలగద్దని పెద్దలు చెప్తూ ఉంటారు. ఇప్పుడు గురువుగారు ప్రారంభిస్తున్నాడు గజేంద్ర మోక్ష ఘట్టం పరీక్షిత్కి. సుఖమహర్షి పరీక్షిత్
అప్పుడు అడుగుతున్నాడు పరీక్షిత్తు ఎవరిని, సుఖమహర్షిని, గురువుగారు నీరాట వనాటములకు పోరాటమెట్లు కలిగే పురుషోత్తముచే ఆరాటమెట్లు మాలెను ఘోరాటవిలోని భద్ర కుంజరమునకున్. ఏంటి గురువుగారు, ఎక్కడనో భూమి మీద ఉండే ఏనుక్కి, నీళ్ళల్లో ఉండే ముసలికి అసలుకు వాటికి వైరం ఎలా, శత్రుత్వం వైరం ఎందుకు వచ్చింది, అది ఆ నీళ్ళల్లో ఎందుకు దిగింది? ఏనుగు గట్టు మీద నుంచి నీళ్లు తాగలిగే తొండంతో, అది నీళ్ళల్లో దిగాల్సిన పనే లేదు దానికి. నీళ్ళల్లో వచ్చేసి ముసలికి బలం ఉంటుంది, భూమి మీద ఏనుగుకి బలం ఉంటుంది అని అడుగుతున్నాడు. నీరాట వనాటములకు పోరాటమెట్లు కలిగి అంటే నీళ్ళల్లో ఉండే ముసలికి, భూమి మీద ఉండే ఏనుగుకి అసలు ఎందుకు అంత పోరాటం జరిగింది? పురుషోత్తమచి ఆరాటమెట్లు మానెను. ఏంటి, ఏనుగుకి పురుషోత్తముడు శ్రీమన్నారాయణుడు వచ్చి ఆ ఏనుగును రక్షించారా? ఘోరాటములోని భద్ర కుంజరమునకున్. కుంజరము అంటే ఏనుగు, అడవిలో ఉండే ఏనుగుకి పరమాత్మ మహావిష్ణువు ఆయన అసలు కొన్ని కోట్ల జన్మలు పుణ్యం చేసుకున్నా కానీ, తపస్సు చేసినా కానీ మహావిష్ణువు దర్శనం దుర్లభం. అటువంటిది ఒక ఏనుగుకేంది పిలవంగానే వచ్చి ఆయన దర్శనం ఇచ్చాడా? చాలా ఆశ్చర్యంగా ఉంది నాకు. ఆ కథ ఏదో చెప్పండి అడుగుతాడు. అది గురువుగారు ఎప్పుడైనా శిష్యుడికి వినాలా అనే కుతూహలం ఉంటే గురువుగారు చెప్పకుండా ఉండలేడు. ఇప్పుడు గురువుగారు ప్రారంభించారు. పరీక్షిత్ ఆ త్రికూటం అనే పర్వత గుహల్లో ఉండే ఏనుగులు రాత్రి బయలుదేరేది, గుంపులుగా బయటకు వచ్చేటి. వాటికి గర్వం ఎక్కువ. మమ్మల్ని ఎవరు ఏం చేస్తారు అంటే, ఉదాహరణకు విషయం చెప్తాను. ఇప్పుడు వర్షాకాలం వచ్చేసి అడవిలో అన్ని లతలు అల్లుకొని ఉంటాయి. ఇప్పుడు ఒక ఏనుగు కానీ పోయిందంటే మార్గం ఏర్పడిపోద్ది. అందుకే మిగతా జంతువులన్నీ ఎదురు చూస్తూ ఉంటాయి. ఈ ఏనుగు పోతే దోవ ఏర్పడిపోద్ది. ఎందుకంటే ఆ లతల గీతలు అన్నీ దోసేసి మార్గం సుగమం చేస్తాయి. ఎలా అయితే అలాగా ఈ త్రికుటాచలం అనే పర్వత గుహల్లో నుంచి ఏనుగులు గుంపులుగా బయటకు వస్తాయి. వస్తూ ఉంటేనంట పోదనగా చెప్తున్నారు, పులులు మొత్తంబు పొదరెళ్లలో దూరు ఘోర భల్లూకమ్మలు గుహల సొచ్చు గండశైలంబులు గపుల ప్రాకు వాల్మీకములు సొచ్చు వన భుజంగమ్ములు నీలకంఠంబులు నింగికెగయో భూదారములు బొరియలలో దొరబారు. అంటే ఎప్పుడైతే ఏనుగులు బయటకు వస్తాయంట పోతనగారు చెప్తున్నారు, పులులు మొత్తం పొదరలలో దూరు. పులులు వచ్చేసి ఏనుగుల దెబ్బకి, ఆ గుంపుల దెబ్బకు భయపడి పొదల్లో పోయి దాక్కుంటాయంట. మహిష సంగమ్ములు మడుగులలో జొరబారు. మహిషి సంగమ్ములు అంటే బర్రెలు, దున్నపోతులు. అవి వచ్చేసి ఆ మడుగుల్లో పోయి దాక్కుంటాయంట లోపలికి.